ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక పేరు రావడమే చాలా గ్రేట్. నేను చాలా ఇయర్స్ నుంచి ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నా, నేను ఈరోజు తింటున్నా అంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. ట్రోల్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. సో దాని గురించి మనం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీయే దాదాపు పట్టించుకుంటలేదు మనం ఎంత. 2 రోజుల నుంచి జరుగుతున్న దాని గురించి నాకు కోపం ఆగక ఈరోజు జాను లిరి అనే ఒక అమ్మాయి ఉన్నదంటే ఫోక్ ఇండస్ట్రీ వల్లనే. ఇంత మంచి ఉన్న ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు చెడుగా అనుకుంటున్నారు? 2 days బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది, ఒక వెమ్లాలో జరిగింది. దానివల్ల యాక్చువల్లీ ఎవరైనా కానీ ఫోక్ ఇండస్ట్రీ వచ్చేటోళ్ళందరూ నేను సెలబ్రిటీ కావాలి, ఎవరికి అంత తొందరగా ఎట్లా ఫేమ్ వస్తాయండి? ఏదో కమిట్మెంట్ అని చెప్పేసి చాలా మంది చాలా రకాలు. వాళ్ళు నీ జోలు ఎవరు రావట్లేదు. ఫోక్ సాంగ్ గురించి అంటున్నారు, మధ్యలో నీకెందుకు దూలా? చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ నేను ఈమెను వడగొట్టాలి, వాళ్ళని వడగొట్టాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కళ్ళ ముంగటి నుంచి ఇట్లనే వేరు. ఇళ్ళలాగా ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇంత. ఇది మాకు కన్న తల్లితో సమానం. మా కన్న తల్లిని ఎవరేమైనా అంటే మేము ఊరుకోము. ఒక షూట్ ఉన్నది అని అంటే ఒక ప్లేట్ దొరకని సిచ్యువేషన్ అన్నట్టు. ఒక ప్లేట్లా 2-3 తినేటోళ్ళు. ఏమన్నా ఒక పెద్ద బడ్జెట్ అయి ఉన్నామా, లేకుంటే ఒక సినిమా ఇండస్ట్రీ లాగా మనం ఉన్నామా? దీనివల్ల తెలంగాణ ఫోక్ అంతా ఇలానే ఉంటుంది, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఉంటాయి, ఇలాంటి రూమర్స్ అన్ని పుకారైతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరో నాకు శత్రువుడు అనేది ఏం లేదు. నేను కూడా ఒక ఫోక్ ఇండస్ట్రీలోనే ఉన్నా, ఒక షార్ట్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఉన్నా. నాకు మీడియా అన్నా కానీ, నా ఇండస్ట్రీ అన్నా కానీ, ఫిలిం ఇండస్ట్రీ అన్నా కానీ నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏంటంటే మంచి టాపిక్ ఒక దాని గురించి మాట్లాడాలి అని అంటే నేను ఎంతో చాలా రేర్గా తెలుసుకుంది మాత్రం మాట్లాడన్నట్టు. సో ఏంటంటే ఈ టాపిక్ మీద మాట్లాడాలని చెప్పేసి నాకు ఉద్దేశం కూడా లేదు. నేను ఏంటంటే ఒక వీడియో నాకు వైరల్ అయింది, దాన్ని ఒక చిన్న వచ్చిన దాంట్లో ఒక రీల్ అయితే పెట్టాను. సో దానికి రెస్పాన్స్ అనేది అది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకునే పెట్టిన. సో అది ఎంతవరకు నిజం, అది ఎంతవరకు అబద్ధం అనేది నేను కొన్ని ఇంటర్వ్యూస్ కానీ, లేకుంటే దాని మీద వచ్చిన ఆరోపణలు, ట్రోలింగ్స్ అవన్నీ చూసి ఏంటంటే దీని గురించి ఒక వీడియో చేద్దామని చెప్పేసి. సో అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి మొన్న ఒక ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది పెద్దోళ్ళు, జాన్ లిరి అక్క కావచ్చు, లేకుంటే శేఖర్ వైరస్ సార్ కావచ్చు, ఇంకా కొంతమంది ఫేమస్ ఆర్టిస్టులు కావచ్చు, చాలా మంది దీని మీద మాట్లాడారు. సో ఫోక్ ఇండస్ట్రీ అనేది బ్యాడ్ అస్సలు కాదు. ఇంకోటి ఏంటంటే చాలా మంది అన్నం తిన్నారు దాని మీద. ఫోక్ ఇండస్ట్రీ వల్లనే, షార్ట్ ఫిలిం ఇండస్ట్రీ వల్లనే ఛానల్ పెట్టుకొని ఎంతో మంది హెల్ప్ చేసారు మనకు, ఎంతో మంది అవకాశాలు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఫోక్ ఇండస్ట్రీ అని అంటే చాలా రేర్. ఇంకోటి ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక పేరు రావడమే చాలా గ్రేట్. ఎంతో మంది ద్వారా వచ్చింది, ఎంతమంది కష్టపడితే ఫోక్ ఇండస్ట్రీ అనేది రావాలి. సో దాని మీద చెడు ఆరోపణలు అయితే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. ఫోక్ ఇండస్ట్రీ ఒక అమ్మ లాంటిది అన్నట్టు మనకు. సో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఎంతోమంది వస్తుంటాం, పోతుంటాం. కనుమరుగైపోయిన వాళ్ళు కూడా మళ్ళీ సాంగ్స్ తీస్తూ ఉంటారు. చాలా మందికి అవకాశాలు వస్తున్నాయి, పాత వాళ్ళకు, కొత్త వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే క్యారెక్టరైజింగ్ బట్టిగా ఇస్తారు. ఇప్పుడు సినిమాలలో కూడా చాలా, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా మందికి పాత వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నాయి. సో వాళ్ళలాగా మమ్మల్ని కూడా చూడండి. ఇంకోటి ఏంటంటే ట్రోల్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. సో దాని గురించి మనం ఏంటంటే ఫిలిం ఇండస్ట్రీయే దాదాపు పట్టించుకుంటలేదు మనం ఎంత. కాబట్టి ఏంటంటే వాళ్ళ ద్వారా ఇంకొంచెం వ్యూవర్షిప్ రావచ్చు, వాళ్ళ మీద కొన్ని చెడు అభిప్రాయాలు తెలుసుకోవచ్చు. చెడుని కొంచెం పక్కకు పెడితే ఏంటంటే మంచి ఎంతది, చెడెంత అని చెప్పేసి మనం అనుకోవాలి. సో దాని గురించి నేను ఏంటంటే ట్రోలింగ్స్ విషయంలో నేను ఎప్పుడు వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడా, వాళ్ళ గురించి గుడ్గా మాట్లాడా. సో దాని గురించి మనం పక్కకు పెడదాం. అందరం ఉన్నాం కాబట్టి ఫోక్ ఇండస్ట్రీలో ఏంటంటే
చాలామంది మాట్లాడారు. నేను కూడా విన్నా ఇంటర్వ్యూ. చాలా మంచిగా మాట్లాడారు అందరూ. జాన్ లీరియా కావచ్చు, శేఖర్ వైరస్ కావచ్చు, ఇంకా చాలామంది డాన్సర్లు కూడా ఉన్నారు, కొరియోగ్రాఫర్లు ఉన్నారు, ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్లు ఉన్నారు. చాలామంది మాట్లాడారు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మాట్లాడే దాని ప్రకారం ఏందనంటే నేను అనుకున్న ఇంత మంచి ఉన్న ఫోక్ ఇండస్ట్రీని ఎందుకు చెడుగా అనుకుంటున్నారు, నాదొక క్వశ్చన్. నాతో పాటు ఏంటంటే నాకున్న ఫాలోవర్స్, నాకున్న సబ్స్క్రైబర్స్, దాంతో పాటు ఏంటంటే పబ్లిక్ పల్స్ అనేది నేను కొంతవరకు తెలుసుకున్నా. సో దాని గురించి నేను అడగాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఇదైతే ఒక వీడియో వచ్చింది, మాధురి రాథోడ్ అండ్ ఈశ్వర్ సాయి అన్న. వాళ్ళిద్దరూ ఏంటంటే కొంతకాలంగా, అంటే కొందరు 7 years అంటున్నారు, కొందరు 5 years అంటున్నారు, చాలా మంది రకరకాలుగా అంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు వచ్చింది వాళ్ళ పేరుని సంపాదించుకోవడానికి. సో అదొకటి పాయింట్. నేను రీసెర్చ్ చేసి చూసుకుంటే నాకు ఎవరు చెప్పలే, ఎవరు నేను కనుక్కోలే. నేను కొంత వాళ్ళ వీడియోలు నేను చూసి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళు ఏం అవ్వాలని చెప్పేసి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ రకంగా ముందుకు వెళ్దామని చెప్పేసి అనుకున్న సిచ్యువేషన్, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళు ఏం డెవలప్ చేసుకుంటారు, ఆ డెవలప్మెంట్ని మనం చూస్తున్నాం అన్నట్టు. ఆ డెవలప్మెంట్ని నేను చూసిన చాలా వీడియోస్లలో కూడా చూసిన, రీల్స్ కానీ చేసే దాంట్లో ఇంప్రూవ్మెంట్ కానీ. మనం ఆమె ఇంటర్వ్యూస్ కూడా చూసిన నేను రీసెంట్గా. ఆమె చెప్పింది ఏంటంటే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికే, నాకెవరు హేటర్స్ కాదు, అందరూ మన వాళ్ళే అన్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో ఇతను కూడా అందరూ మన వాళ్ళే అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిర్రు. నేను అక్కడ ఉండాలి ఇప్పుడు. సో ఎవరైనా కానీ ఫోక్ ఇండస్ట్రీ వచ్చేటోళ్ళు అందరూ నేను సెలబ్రిటీ కావాలి అని చెప్పేసి వస్తారు. అది సినిమా కావచ్చు, అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఒకటి ఉంటుంది స్వార్థం. ఆ స్వార్థం ఉన్నప్పుడు ఎవరికైనా కానీ అందులో డెవలపింగ్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో నేనేం చేయాలి, ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి దాని నుంచి వచ్చిన అసలు మ్యాక్సిమం ఏంటంటే ఇంత తొందరగా ఫేమ్ ఎవరికి రాకపోవచ్చు. మాధురి రాథోడ్కి కానీ, ఆ ఈశ్వర్ సాయి అన్నకు కానీ, ఇంకా ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు చేసే ఆర్టిస్టులకు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులకు కానీ ఎవరికి అంత తొందరగా ఎట్లా ఫేమ్ వస్తాయండి? ఏదో కమిట్మెంట్ అని చెప్పేసి చాలా మంది చాలా చాలా రకాల కమిట్మెంట్ అనేది ఏందనంటే అది ఒక బురద. చాలా మంది కొందరు ఉన్నారు, ఆ కొందరి పేర్లు మనం చెప్పం, వాళ్ళు కూడా బయటపడతారు. ఇగో ఇట్లనే ఏందనంటే వాళ్ళు ఏదో అనుకొని వస్తారు, కానీ అక్కడ ఫ్లాప్ అయిపోతారు. నేను చాలా మందిని చూసిన, నేను సక్సెస్ కావాలి ఒకటి రోజులు ఎట్లయితారు, కష్టపడితే అవుతారు. ఎన్ని పాటలు, ఇప్పుడు ఎంతమంది పాపులర్ కావాలి మన దాంట్లో. నేను రెగ్యులర్గా ఏంటంటే చాలా పాటలు వింటా. వాళ్ళందరూ నేను ఏంటంటే కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటా, ఈ పాటకి ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది కష్టం ఉంటుంది, మనం ఎంత కష్టపడాలి. నేను కూడా కొంచెం డెవలపింగ్. మనం అందరం వాళ్ళందరినీ చూస్తూ మనం ఎదగాలి, కానీ వాళ్ళందరూ నేను ఈమెను వడగొట్టాలి, వాళ్ళని వడగొట్టాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా కళ్ళ ముంగటి నుంచి ఇట్లనే వేరు. కాబట్టి ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అనేది వీళ్ళ వెనకాతల ఉన్న వ్యక్తులు కొందరు రూమర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి వీళ్ళని ఎక్కించి వీళ్ళలాగా ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇంత, వీళ్ళంత ఇంత అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో అది మానుకోండి. ఫస్ట్ ఫోక్ ఇండస్ట్రీ గురించి ఎప్పుడు కానీ తప్పుడు ప్రచారం చేయకండి, ఓకేనా? సో ఇంకోటి ఏందనంటే నేను దీని మీద ఏందనంటే చాలా మంది 2 side మాట్లాడాలి ఈ విషయం మీద. నేను ఏమనుకున్నా అంటే చాలా మంది నన్ను అడిగారు, మీ ఫోక్ ఇండస్ట్రీ అంటే అంతే ఉంటుందా అంటే నేను చెప్పిన ఒకటే మాట ఇవాళ. నాకు నిన్నటి నుంచి ఏందనంటే చాలా కాల్స్ వస్తున్నాయి, ఫోక్ ఇండస్ట్రీలోకి ఇట్లా జరిగిందా, మాధురి రాథోడ్ అని ఆమె ఇట్లా చేసిందా అని చెప్పేసి అంటున్నారు. చాలా మందికి ఎవరికి ఏందనంటే తెలియదు. నేను చెప్పిన ఒకటే విషయం చెప్పిన, ఫోక్ ఇండస్ట్రీ అలాంటిది కాదు. మెయిన్ కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, ఆ తప్పులను ఏంటంటే సమర్థించుకోవాలని చెప్పేసి కొందరు అనుకుంటారు, కొందరు అనుకోరు. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి అది చేయాలని చెప్పి చేయరు. ఇక్కడ వాళ్ళు చాలా పకడ్బందీ. ఒక షూట్కి వెళ్ళినామని అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో నేను మొన్న E960 అన్న ఏమన్నాడంటే రైట్ మాట అన్నాడు ఒకటి. ఏందనంటే ఒకప్పుడు ఒక షూట్కి వెళ్ళాలి అని అంటే చాలామంది ఒక రూమ్లో ఒక మూలకు ఎంతమంది కమ్యూనికేట్ అయ్యి, అంటే జస్ట్ ఒక షూట్ ఉన్నది అని అంటే ఒక ప్లేట్ దొరకని సిచ్యువేషన్ అన్నట్టు. ఒక ప్లేట్లో 2-3 తినేటోళ్ళు, ఆ తిని మళ్ళీ ఆ ప్లేట్ని కడిగి అక్కడ పెట్టేటోళ్ళు నేను చూసిన. అలాంటి సిచ్యువేషన్
అంత కష్టపడి మీదికొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఏందనంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో వచ్చేటోళ్ళు ఏందనంటే నాకు రూమ్ గావాలి, నాకు వైఫై గావాలి, నాకు ఏసీ గావాలి, హ్మ్. నాకు మీల్స్ చికెన్ గావాలి, మటన్ గావాలి. అది ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది? మనం ఏమన్నా ఒక పెద్ద బడ్జెట్ అయి ఉన్నామా? లేకుంటే ఒక సినిమా ఇండస్ట్రీ లాగా మనం ఉన్నామా? మనకు ఉన్నంతలా 10 మందికి సాయం చేస్తున్నాం. ఒక ప్రొడ్యూసర్ వస్తే వాళ్ళకి ఇంత బడ్జెట్ అయి ఉంటే 10 మందికి అన్నం పెడుతున్నాం అని అంటే అదో పెద్ద గొప్ప. ఒక రెమ్యునేషన్స్ విచ్చలవిడిగా రెమ్యునేషన్స్ మీరిచ్చి మీరు తప్పు చేస్తున్నారు. మెయిన్ పాయింట్ ఏందంటే ఇలాంటి రెమ్యునేషన్ గురించి మాట్లాడుతున్నా. రెమ్యునేషన్ మీరు పెంచి మీరు ఒకళ్ళకైతే 10,000 ఒకళ్ళకైతే 50,000 నేను కొన్ని ఇన్నా. సో కొందరు చేస్తున్నారు. అంటే కొందరు ఫేమ్ ఉన్నోళ్ళైతే మాత్రం చూసి చేసుకుంటారు. జాన్ లీరీ లాంటోళ్ళు. నేను కొంతమంది దగ్గర ఇన్నా. వాళ్ళు ఎందువల్ల పెట్టుకుంటారు? వాళ్ళు ఫస్ట్ ఆలోచిస్తారు పెద్దవాళ్ళు అనేది. వాళ్ళు కొంత వెనక బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆలోచించి వాళ్ళకి ఎంత తీసుకోవాలనో అని చెప్పేసి ఆలోచించి మరి తీసుకుంటారు. విచ్చలవిడిగా అయితే తీసుకుంటలేరు. ఈ తెలిసి తెలవనోళ్ళు ఏందనంటే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. చేస్తున్నారు. కాబట్టి ఏందనంటే దీన్ని ఖండించాలి. ఫోక్ ఇండస్ట్రీలో ఎవరైతే పెద్దలున్నారో సో నా తరపున ఇలాంటివి కొన్ని నేను తెలుసుకున్న వరకైతే ఇలాంటివి ఖండించాలి. సో ఇంకోటేందంటే జనాల అభిప్రాయం ఏందనంటే ఫోక్ ఇండస్ట్రీ చాలా మంచిదని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏందనంటే కొందరు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంటది. మేము పంపియాలనుకుంటున్నాం. అంటే నేను నా దగ్గరకొచ్చినోళ్ళు పంపియాలనుకుంటున్నాం. మీ ఇండస్ట్రీకి ఇంతేనా అని చెప్పేసి ఇంకొందరు అంటున్నారు. సో ఇంకొందరు ఏంది అనంటే ఫోక్ ఇండస్ట్రీలోకెళ్తే ఫ్యూచర్ ఖరాబ్ అయితదా అనేది ఇంకొందరికి. ఇంకొందరు ఏందనంటే ఇలాంటివి జరుగుతాయా? ఇలాంటివి ఉంటేనే అవకాశాలు ఇస్తారా? అని చెప్పేసి ఇంకొందరు. సో వీళ్ళందరికీ నాకు తెలిసినంత వరకైతే ఏందనంటే ఫోక్ ఇండస్ట్రీ ఏందనంటే చాలా మంచిది. సో మీలాంటి వాళ్ళకని గాదు. ఇలాంటి క్వెషన్‌లు వచ్చిన వాళ్ళకి ఏందనంటే నా తరపు నుంచెల్లి ఒకటే ఆన్సర్. ఇందులో చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకోటేందనంటే చాలా అనుభవాలు గూడా ఉంటాయి. ఇంకోటేందనంటే చాలా కష్టం గూడా ఉంటది. ఇంకోటేందంటే కమిట్మెంట్‌లనేది ఉండవు. ఇంకోటి టాలెంట్ ఉంటే మాత్రం తొందరగా ఫేమ్ అయితవు. టాలెంట్ లేకుంటే మాత్రం ఇంకా కష్టపడాలి. ఇంకోటి టాలెంట్ లేదని జెప్పేసి ఎవరు జూడరు. అందరికీ టాలెంట్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌లని తీసుకొచ్చి ముంగట మెయిన్ డాన్సర్‌లుగా చేపిచ్చిన ప్రొడ్యూసర్‌లున్నారు, డైరెక్టర్‌లున్నారు. ఇంకోటేందంటే కొరియోగ్రాఫర్‌లున్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, కెమెరామ్యాన్‌లున్నారు. ఇంకా ఆర్టిస్టులున్నారు. ఇంకా షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్, ఆర్టిస్టులు చాలా మందున్నారు. వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో నటిస్తున్నారు. వీళ్ళు చాలా బాగా చేస్తారు అని చెప్పేసి గమనించి వాళ్ళ టాలెంట్‌ని చూసి ముంగటికి తీసుకొనొచ్చి వాళ్ళకి అవకాశాలిచ్చి వాళ్ళని ఒక చిరస్థాయిలో ఉంచిన వ్యక్తులు గూడా ఉన్నారు చాలామంది. సో ఇండస్ట్రీ అనేది ఏదో అందంగుంటేనో లేకుంటే నువ్వు ఎట్లుంటేనో అవకాశాలు ఇయ్యం మేము అని చెప్పేసి నేనెప్పుడైతే వినలేదు, చూడలేదు. మంచిగా టాలెంట్ ఉంటే మాత్రం పిలుచుకొని మరి అవకాశాలిత్తరు. అది సినిమా ఇండస్ట్రీ అయినా గానీ, ఇంకోటేందనంటే మన ఫోక్ ఇండస్ట్రీ అయినా గానీ. మన ఫోక్ ఇండస్ట్రీ ఏందంటే ఈరోజు ఏందనంటే మున్నా అన్న వీడియో చూసిన నేను. మున్నా అన్న ఒక మాట అన్నాడు. ఏదో అక్కడికి ఒక అవకాశాలియ్యాలంటే ఏదో కమిట్మెంట్‌లు ఉంటేనే అవకాశాలియ్యరు. వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే, వాళ్ళ దగ్గర ఏదైతే మనకు గావాల్సినది ఉన్నదనుకో ఎవ్వరైనా గానీ నేనని గాదు ఎవ్వరైనా గానీ అవకాశాలిస్తారు. వాళ్ళకేందనంటే వాళ్ళకో మేకప్ ఏసి, వాళ్ళకో డ్రెస్సింగ్ ఏస్తే ఇట్లుంటది అని జెప్పేసి వాళ్ళేందనంటే ఎనక బ్యాక్‌గ్రౌండ్ ప్రీ ప్రొడక్షన్ జేసుకుంటారు. అలాంటి చూజ్ జేసి చేసుకుంటారు. సో ఇంకోటేందనంటే మాధురి రాథోడ్ గురించి మాట్లాడదాం. మాధురి రాథోడ్ ఏందనంటే ఆమె వచ్చింది, చేస్తుంది. ఇంకోటేందనంటే ఆమె మీద ఇలాంటి ఒక వీడియో వచ్చిందని జెప్పేసి మనకు దాదాపు ఒక 2, 3 డేస్ ముందే తెలిసింది. తెలంగాణ ఫోక్ అనంటే ఆమెకు చాలా ఇష్టం. మెయిన్ థింగ్ ఏందనంటే ఆమె చూజ్ చేసుకున్నది గూడా అందుకే. అంటే ఆమెకొక ఫేమ్ రావాలి. నాకంటూ ఒక ఫేమ్ రావాలి. నేను డాన్సర్‌గా ఉండాలి. నాకంటూ ఒకటి గుర్తింపు రావాలని జెప్పేసి ఆమె మెయిన్ థింక్. అందులో ఏందనంటే చేస్తూ ఏందనంటే ఒక 2, 3 పాటలు ఏంటి అంటే సోషల్ మీడియాలో పాపులర్ అయినయి 'నిమ్మ తోట వనంలో', 'ప్రమీల' సాంగ్, 'రాత్రి రాత్రిలో', నిన్న మొన్న వచ్చిన 'సీటీ చీర' సాంగు. ఇంకా ఒక 2, 3 సాంగ్స్ అనేటిది బాగా ఫేమస్ అయినాయి. సో వీటి వల్ల ఆమెకేందనంటే ఒక ఫేమ్ వచ్చింది. దాదాపు ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. నేను ఎన్ని మిలియన్స్ అనేది చెప్పలేను.
సో, నేను కొన్ని ఇంటా కాబట్టి మిలియన్స్ అనేది నేను పాట మంచిగుంటే ఎవ్వరైనా ఇంటరు. అందువల్ల ఏందనంటే ఆమె కొంచెం ఫేమస్ అయింది. ఒక అంటే సిటీలో ఉన్న అమ్మాయి ఒక విలేజ్ కాన్సెప్ట్‌లే. అంటే విలేజ్ వాళ్ళు గూడా ఇంటారు నా పాటలు అని జెప్పేసి ఆమెకొక ఫ్రీడమ్ ఆఫ్ ఫోక్ మీద వచ్చిందన్నట్టు. ఆ! నా పాట ఇంతమంది ఇంటుర్రు అని జెప్పేసి నేను ఇంకా జేయాలి, ఇంకా జేయాలని జెప్పేసి తాపత్రయపడుతూ ఓ కొంతవరకొచ్చింది. కాబట్టి ఇది ఆమె లైఫ్. సో, అందులో ఏందనంటే ఈశ్వర్ సాయి. ఈశ్వర్ సాయితోని చేసిన సాంగ్స్‌లలో ఏందనంటే 100%ల ఒక 85% తనతోనే జేసింది. తనతోని జేసినప్పుడు ఏందనంటే ఆమెకొక అవగాహన వచ్చిందన్నట్టు. నేను ఇతనితోని ఒక కాంబో ఉంటది. కమ్యూనికేట్ ఉంటది. ఇప్పుడు ఆమె కావాలని జెప్పేసి తనతోనే జేయాలని జెప్పేసి ఇంట్రెస్ట్ లేదు గదా! వాళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్. ఫోక్ ఇండస్ట్రీలో ఏందంటే తను ఇంకొక అమ్మాయితోని జేస్తున్నాడు. ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయితోని గూడా జేస్తుంది. సింగిల్‌గా వెర్షన్‌లో అయితే సింగిల్ వెర్షన్ జేస్తున్నారు. ఎవరికి వాళ్ళు జేస్తున్నారు. అరే! ఏదో ఒక పాట ఫేమస్ అయ్యిర్రిద్దరు. వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో జేస్తున్నారు. ఇంతవరకు ఓకే. దీన్నేందనంటే ఒక పీక్ ఆఫ్ లెవెల్‌ల ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయినప్పుడు ఏందనంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళేందనంటే ఎక్కువ ఆ అమ్మాయితోనే ఆ అమ్మాయి ఒక అబ్బాయితోనే ఎక్కువగా చేస్తున్నది. వీళ్ళిద్దరికి ఏమన్నా ఉన్నదా? అని జెప్పేసి నన్ను చాలామంది అడిగిర్రు. ఏం లేదు. నేను గూడా జెప్పిన. ఏం లేదు. వాళ్ళు కొంతవరకైతే వాళ్ళు వాళ్ళు జేసుకుంటారు. ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళకి అవకాశాలిస్తున్నది. సో, కాబట్టి ఏందనంటే ఇది ఇంతే ఉంటది తప్ప వాళ్ళ మధ్యలో ఏం లేదని గూడా నేను కొంతమందికి చెప్పిన. నేనేందంటే ఆ అమ్మాయిని 'పొద్దుపొడుపు శంకర్' అన్న ఒక షూట్ పెట్టింది. సంక్రాంతి సాంగ్‌కు నేను ఆమెను జూషిన. ఆమె చాలా మంచిగా అందరితోని కలిసిమెలిసి మాట్లాడింది. అందరితోని ఒక కమ్యూనికేషన్‌లో అయితే మంచిగా మాట్లాడింది. నేను గూడా జూషిన. నేను గూడా మంచి మంచి ఫోటోస్ తీసిన. ఆమె మంచి కోఆపరేట్ మనిషి. ఏందంటే అందరితోని హాయిగా, జాలీగా మాట్లాడిద్ది. మనకర్థమైపోతది. మనతోని ఎంత మంచిగా మాట్లాడతారో, అందరితోని మనతోని మంచిగా మాట్లాడతారు. అందరితోని గూడా అట్లనే మాట్లాడతా. అంటే అందరిలోని కలుపుకోబోయే అమ్మాయి గాబట్టి, సో, అలాంటి అమ్మాయి నేను చాలామంది ఆ అమ్మాయి గురించి అడిగినప్పుడు గూడా జెప్పిన. ఏ అమ్మాయి మంచి అమ్మాయి. అందరితోని మంచిగనే మాట్లాడుతది. మంచిగనే జేస్తది. మంచి ఆర్టిస్ట్ గూడా. మంచి ఆమె దగ్గర ఒక మంచి కళ ఉన్నది. ఏదో కళ ఉన్నదని జెప్పేసి నేను కొంతమందికి జెప్పిన. చాలా మందికి జెప్పిన మా ఫ్రెండ్స్‌కి గాని, "అరే! ఆ అమ్మాయి సాంగ్ బాగుంటది చూడరా" అని చెప్పి నేను గూడా షేర్ చేసిన సాంగ్స్ ఉన్నాయి. నేను గూడా నా ఇన్‌స్టాలో పర్టిక్యులర్‌గా ఒక రీల్ క్రియేట్ చేసి పెట్టిన సాంగ్స్ ఉన్నాయి. శేఖర్ వైరస్ చేసినప్పుడు గూడా ఏందనంటే, "అరే! మనోడు అక్కడున్నాడు. నేను ఈ పాటకి ఏందనంటే రీల్ చేసి పెడితే, ఈ పాట గూడా కొంచెం కొంతవరకు వ్యూవర్‌షిప్ ఎళ్తది. ఒక చిన్న ప్రమోషన్ లెక్క నా సొంతంగా నేను వాళ్ళు చేయమన్నా గూడా నేను నా సొంతంగా చేసి నేను పెట్టేటోడిని. అంటే అంత ఒక అట్రాక్టిబుల్‌గా మన ఇండస్ట్రీ ఒక లెవెల్‌గా ఎదుగుతుందనంటే మనం ఎంత హ్యాపీగా ఉండాలి. సో, అదొకటి. ఇంకోటేందనంటే ఈ రూమర్స్ చాలా వచ్చుంటాయి, పోతుంటాయి. ఆమె గూడా మేము పట్టించుకోలేదు. సో, వీళ్ళిద్దరూ సంఘటన. రూమ్ సంఘటన చూద్దాం. అసలు ఈమెకి ఎవరో చెప్పిందో తెలవది. పాయింట్ 1 నాకు గూడా ఈమెకెవరు చెప్పిర్రో ఇప్పటి వరకైతే మనకు గూడా తెలియదు. సో, వాళ్ళ భార్యాభర్తలకు తప్ప వాళ్ళ భర్తకు గూడా తెలవది. ఆమెకు తప్ప, ఆ సిస్టర్‌కి తప్ప ఎవరికీ తెలవది. అక్కడికెట్లా రావాలి? చాలామంది ప్రీ ప్లానెడ్ అంటున్నారు. సో, నేను గూడా వాళ్ళ సైడ్ నుంచెళ్ళి తప్పు లేదు అని జెప్పేసి గూడా అనట్లేను. సో, ఈశ్వర్ సాయి అన్నది గూడా చాలా తప్పే. ఇంకోటేందనంటే ఈశ్వర్ సాయి అన్న నువ్వు ఒక చిన్న తప్పు చేసినావు. నాకు కొంతమంది చెప్పిరన్నట్టు. ఇతను ఒక 3 మంత్స్ నుంచెళ్ళి, 2 మంత్స్ నుంచెళ్ళి ఇంటికి పోవట్లేదు అని జెప్పేసి. సో, అది ఎంతవరకు నిజమో నాకు గూడా తెలవది. నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నా. ఆహ్, ఇంకోటేందనంటే భార్య అనేది చాలా విలువైనది. ఆమెకేందనంటే నువ్వు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఏందనంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది నువ్వు తీసుకోవాలి. పాయింట్ 1 అది ఎవ్వరైనా గాని ఒక ఒక ఫీల్డ్‌లోకెళ్తున్నప్పుడు ఏందనంటే అక్కడ మనం జాబ్ కోసం వెళ్తున్నాం. ఇది జాబ్ అన్నట్టే. మనకంటూ ఒక జాబ్. కాబట్టి ఏందనంటే మన ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కాబట్టి ఏందనంటే మనం ఎటన్నా ఎళ్ళినప్పుడు ఇండస్ట్రీ‌లోకి పోతే సెక్యూరిటీ ఇయ్యరు. అక్కడికి పోయినంత మాత్రమే సెక్యూరిటీ. అక్కడి నుంచెల్లి ఈవెన్ మనం వచ్చినాము అనంటే మనల్ని ఎవడు పట్టించుకోడు. అక్కడ ఏమైనా జరిగినా గాని ఏందనంటే ఒక హోటల్‌కెళ్తావు. ఇక్కడ ఏ వస్తువు పోయినా గాని మాకు సంబంధం లేదని చెప్పేసి రాసుంటది. అది గుర్తుపెట్టుకోవాలి. సో, అలాంటిది కాబట్టి ఏందనంటే మనం ఎక్కడికెళ్తున్నాం? ఏం చేస్తున్నాం? ఏమైతున్నది? అని జెప్పేసి మన చుట్టుపక్కల మన ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలిసుండాల ఫస్ట్. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా గాని. అట్లుంటే ఏందంటే మన సేఫ్టీ మనం ఉంటాం. మనకు ఇంకొక 10 అవకాశాలు వస్తాయి. మనకంటూ ఒక టీమ్ పెరుగుతది. మనకంటూ ఒక ఫేమ్ అయితాం. మనమంటూ ఒక స్థాయికెళ్తాం. కాబట్టి ఏందనంటే అది గూడా చూసుకోవాలి.
సో అది ఎవరైనా కానీ ఈశ్వర్ సాయి అన్న నుంచి వెళ్ళి తప్పు జరిగింది కాబట్టి నేను దీని నుంచి వెళ్ళి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నా. ఇవైతే మీరు పాటించండి. సో ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా మందికి అవకాశాలు ఇస్తుంది, ఇయ్యదని కాదు. కానీ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది వాళ్ళు చెప్పరు. మీరు వచ్చిర్రా లేదా, అవకాశాలు ఇచ్చినామా లేదా, వాళ్ళకు ఒక సాంగ్ వచ్చిందా, మీ నుంచి వాళ్ళకి అవుట్పుట్ వచ్చిందా చూస్తారు తప్ప మీరు ఏం చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సనల్ దాంట్లో కూడా వాళ్ళు అడగరు. ఎందుకు అడగాలి? మీ పర్సనల్ని ఇక్కడ పెడితే ఏందనంటే ఎక్కడ వీళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు, వాళ్ళ ఎమోషన్స్ ఇక్కడ ఎందుకు క్యారీ చేయాలి. కొన్ని సార్లు వస్తాయి, అంటే ఒక ఫ్యామిలీ ఒక సీన్ జరిగేటప్పుడు లేకుంటే షూట్ జరిగేటప్పుడు కొన్ని ఎమోషన్స్ని కొంచెం యాడ్ చేస్తారు తప్ప వాళ్ళు పర్టికులర్గా మీరు ఆర్టిస్టులు కాబట్టి ఏంటంటే డైరెక్టర్లు ఒక విజన్లో ఉంటారు, అలాంటివి అడుగుతారు. ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి తప్ప నువ్వు నిజంగానే అందులోకి పోయి చేయాల్సిన అవసరం లేదు. అది యాక్టింగ్. ఏమో నువ్వు రియల్గా నీ లైఫ్లో నుంచి అక్కడికి వచ్చి నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అది ఎవరైనా కానీ. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మాయిది కూడా తప్పే. మాధురి రాథోడ్ గారికి అంటే పాపం ఆ అమ్మాయి డిప్రెషన్లో ఉన్నది. సో ఆమె గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీడేదో వ్యూవర్షిప్ గురించి చేస్తాడని చెప్పేసి అనుకుంటారు. నాకు వ్యూవర్షిప్ అవసరం లేదు. ఒక చిన్న రీల్ పెడితే నాకు 1,00,000 వ్యూస్ వచ్చినాయి. అదొక ఆ సిచ్యువేషన్ తీసుకొని వచ్చి వీడియో పెట్టినా కదా. సో దానివల్ల మనం కొంచెం నాకు కూడా రియలైజ్ అయిపోయింది. నేను ఏమని మాట్లాడాలనుకున్నా అంటే, సో ఫోక్ ఇండస్ట్రీ గురించి చాలా మంది బ్యాడ్గా పెడుతున్నారు కాబట్టి దాని విషయంలో మాట్లాడాలని చెప్పేసి అనుకున్నా. కాబట్టి ఏంటంటే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందో ఎక్కడి వరకు వస్తుందో మనకు అసలు తెలియదు. ఇక్కడ వరకు వచ్చిన ఇష్యూని ఇంకెక్కడి వరకు తీసుకెళ్లొద్దు. ప్లీజ్ రిక్వెస్ట్, ట్రోలింగ్ ఆపండి. ఇంకోటి ఏంటంటే ఈ విషయం మీకు ఇంకా పర్టికులర్గా తెలియదు. ఫోక్ ఇండస్ట్రీని బ్యాడ్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళ కన్వర్జేషన్లు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలనే విషయంలో ఉన్నారు. అది సాల్వ్ అయినాక మీ ముంగట్నే వచ్చి వాళ్ళే చెప్తారు, వాళ్ళే చేస్తారు. సో అది కూడా మీరు గమనించండి. ప్లీజ్ రిక్వెస్ట్, ట్రోలింగ్ ఆపండి, ఫోక్ ఇండస్ట్రీని కాపాడండి. ఫోక్ ఇండస్ట్రీ మీద ఉన్న ఎంతో కొంత మీరు ప్రేమించే మీ ఫోక్ సాంగ్స్ని, జానపద గేయాలని మీరు ఎంతనైతే ప్రేమిస్తారో ఆ ప్రేమను కూడా ఫోక్ ఇండస్ట్రీ మీద చూపెట్టండి. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఫోక్ లవర్స్ అందరికీ జై హింద్.